తప్పే, కానీ తీవ్రంగా ఖండించాలి. అబ్బో ఖండించాల్సిందా? నవ్వు పందిగిల వాటు మీడియా పైన దాడి జరగడం కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను ఏమంటాను అంటే కరెక్ట్ కానప్పుడు తీసుకుపోయి లోపల వేయాలన్నా వద్దా? కరెక్ట్ కానప్పుడు అలా దవడ అలగొట్టాలన్నా వద్దా? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అంటే అయిపోతుందా? ఆ మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి కూడా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నాయి మీకన్నా? నేను చాలా చిన్న ఛానల్, నీది చాలా V6 లో వర్క్ చేసిన, అక్కడ కూడా కొద్దిగా సిస్టమేటిక్ గా ఉంటది. దాని మీద మళ్ళీ మనకు వస్తారు. ఇప్పుడు నేను చూసినంత వరకు, నువ్వు చూసినంత కొద్దిగా పెట్టరైపోతుంది. నేను అట్లా ఇప్పుడు పెట్టరైపోతుంది అంటే నువ్వు ఏడుంటే ఆడ సుతపూస అన్నట్టు. నువ్వు ఉన్నంత వరకు V6 మంచిగా ఉన్నది. నువ్వు పీకుడు కాడ బయటకు రాగానే V6 చెడిపోయింది. ఏం పటేల్ అంతే కదా? నువ్వు ఉన్నంత వరకు ఏమో V6 సుద్దపూస ఛానల్, నువ్వు బయటకు రాగానే V6 చెడిపోయింది. అంతేనా? అంటే ఎట్లా మాట్లాడతారు మీరు అని అడుగుతా ఉన్నా. నేనేమంటానంటే నువ్వు వన్ సైడ్ మాట్లాడుతున్నావు, మాట్లాడు, ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ నువ్వు ఖండించుడేందా? నువ్వు ఖండించుడేంది? దాడిని ఖండించినట్టు ఇప్పుడు కొద్దిగా లైన్ క్రాస్ అవుతున్నారు వాళ్ళు కూడా క్రాస్ అవుతారు. అదే నువ్వు బయటకు వచ్చినావు కాబట్టి ఛానల్లో ఒక తమ్ముని పెట్టాలంటే ఇద్దరు డిస్కస్ చేసి పెట్టాము. ఏం డిస్కస్? చిన్నగా ఎవ్వరికి హట్టు కాకుండా, అసభ్యంగా లేకుండా. అయ్యగారు ఎట్లుంటాయంటే తిట్టను పోర గాడిది కొడుక. మనం తమ్మునేళ్ళు ఎట్లుంటాయంటే తిట్టను పోర గాడిది కొడుక అట్లుంటాయి అన్నమాట. అంటే తెలివితేటలు. నేను ఏమంటానంటే దేనికన్నా ఉపయోగపడేది అనుకో. ఇప్పుడు మన శివారెడ్డి చెప్పిన లేకుండా ఒక్కడు కాదు. టీ న్యూస్ ఇప్పుడు నువ్వు నమస్తే తెలంగాణ పేపర్ పచ్చి అబద్ధాలతోనే రాతలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి మీద నేను ఏమంటానంటే నేను చెప్తున్నా, మీరు రాష్ట్రంలో కుప్పగూలిపోయారు కదా. భారతదేశానికి రేవంత్ రెడ్డి పాలన రోల్ మోడల్ అని నేను చెప్పిన. నేను మొదటి నుంచి నేను చెప్తా ఉన్నా. ఎందుకనేది నేను చెప్తా. కానీ అది కూడా గొంగట్ల ఇంటికెళ్ళి ఆయన మాట్లాడతారు. అవతల అంటే విధంగా అమ్మో చాలా నీకన్నా ఎక్కువనా గురించి కూడా చెప్తా. చెప్పి దాడిని ఖండిస్తూనే మహా టీవీ కావచ్చు, ఇంకా వేరే వేరే టీవీలు కొన్ని వాళ్ళంతా ఎక్కడ లైన్ క్రాస్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంది, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏంది, ఈ అన్ని అంశాల మీద మనం మాట్లాడుకోవచ్చింది. అందుకన్నా ముందు చెప్పలాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ తొందరగా చేసుకోండి. ఒకసారి వీడియో చూడండి. మహా టీవీ వంశీ అమ్మా ఆల్మోస్ట్ వీళ్ళందరూ మన తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు కాదు, మన తెలంగాణ బాగుపడాలని కోరుకున్న వాళ్ళు కాదు, మన తెలంగాణ బాగుపడుతుంటే చూస్తూ సంతోషపడే వ్యక్తులు కూడా కాదు. నేనేమంటున్నా అంటే అడ్డరా అంటున్నా. వాళ్ళు ఏం చేయగలిగిరా అంటున్నా? తెలంగాణను ఆపగలిగిరా? కాళేశ్వరం నాశనాన్ని నేనేమంటున్నా అంటే వాళ్ళు దొంగలు, వాళ్ళ ఆంధ్ర మీడియా మొత్తం దొంగలు అనుకో. ఇవాళ నిన్ను కాళేశ్వరము చక్కగా కడుతుంటే అడ్డం పడరా? మీరు ఉద్యోగాలు ఇస్తే అడ్డం పడరా? మీరు ధరని తీసుకొచ్చి పాపాలు అంటే ప్రజలు భూములు వంచుతుంటే అడ్డం పడరా? ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు అని అడుగుతున్నామన్నా. వాళ్ళు తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ మంచి నగరం. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు ఉంటే మన హైదరాబాద్కే గొప్ప. అలా పెద్ద కథ ఏముంది? వాళ్ళు తప్పు. నేనేమన్నా మీడియాలో మీరు చేసేటువంటి నువ్వు చిన్న ఛానల్ అంటున్నావుగా, నీ యొక్క అబద్ధాల రాతలు అంటే నువ్వు కేటీఆర్ను వాళ్ళు ఏమన్నారంటే లేడీస్తో మాట్లాడి ఏదో చిన్న పెట్టిరు. వాళ్ళు ఏమో నేరాలు కుంభకోణాలు కాదు. నువ్వు చేసేటువంటి క్రియేటివిటీ, నువ్వు చేసేటువంటి బదమాషి రాతలు, నువ్వు మాట్లాడే పచ్చి పనికి మాలిన బజారు అబద్ధాలను ప్రజలకు రుద్దేటువంటి దుర్మార్గుడు నువ్వు. నీతో పోల్చుకుంటే ఆంధ్ర మీడియా వెరీ బెటర్. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండి, ఈ తెలంగాణ వాడవై ఉండి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి 10 ఏళ్ళు సర్వనాశనం చేసినటువంటి వాళ్ళ సరఫున ఇక అంటే నిన్ను కొని తెచ్చుకుర్లే. నిన్ను కొని తీసుకుపోయి రాడికి కొన్నోడవు, నువ్వు జీతం ఉన్నోడవు, జీతం మాటలే ఉంటుంది నీకు, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు. ఏందా నువ్వు లోటపీసుల రాతలు రాసింది నువ్వు ఇంతవరకు? నువ్వు ప్రభుత్వ పథకాలను నువ్వు అభినందించింది ఏడా అంటున్నా? నువ్వు చెప్పేటివి నువ్వు శ్రీరంగ నీతులు చిన్నగా ఏమనకుండా నేను చూడు ఎంత తెలివైనవన్నీ, నా రాతలు చూడు, నా మోతవారితనం చూడు అన్నట్టు ఉంది. లేదు ఫోటో తీస్తే మొత్తం పురుగులే. మేడి పండు సొందమే ఉంటుంది. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు.
పిరికివాని మదిన బింకెమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ. వాళ్ళదేమో బయట బయట తమ్మునేలు ఉంటుంది, లోపల మంచిగానే ఉంటుంది. నీది తమ్మునేలు ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. నీది మేడిపండు చందం నీది. నీతులు వదిలేసి నేను ఏమంటున్నా అంటే అత్యంత బజారు బచ్చి లేనిది ఉన్నది, ప్రజలకు డౌట్లు కలిగించేటువంటి పచ్చి అబద్ధాలు నేను చెప్తున్నా. నీ ఛానల్ పెట్టిన కాడ నుంచి, నువ్వు ఛానల్ పెట్టినావు కదా, నువ్వు పెట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డిని దించుతారు, రేవంత్ రెడ్డిని పోతారు అన్నారు. నేను మొన్న ఒక వార్త వేసిన, జగ్గారెడ్డి వచ్చి మీ కడుపు కొట్టిండు, లేకుంటే మీ మీద మీకు మీ అంటే మీ ముఖం మీద ఉంచినంత పని చేసిండు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, 3 నెలల దిస్తారని దరువు తప్పినోడు చెప్తాడు. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, రేవంత్ రెడ్డిని తీసేస్తారు అని చెప్పి. అంటే వీళ్ళకి తెలుసు రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నాడు, రేవంత్ రెడ్డి సమన్వయం చేయగలుగుతున్నాడు, రేవంత్ పనులు చేస్తూ ఉన్నాడు. రేవంత్ను దెబ్బ కొట్టినామనుకో, రేవంత్ను మెంటలు కొట్టి ప్రజలకు దూరం చేసినామనుకో, అది గొప్ప విషయం అన్నటువంటి విషయం లోపల రేవంత్ను తీసేస్తారని చెప్తున్నారు. జగ్గారెడ్డి ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాలకే కాదు మళ్ళొచ్చే 5 సంవత్సరాలకు కూడా రేవంత్ ముఖ్యమంత్రి. ఈ దెబ్బకు ముఖం ఎడబెట్టుకుంటావు శివరెడ్డి. నువ్వు నీ రాకలిది నీ తమ్మునేళ్ళు నేను కావాలంటే ఈ శివారెడ్డి తమ్మునేళ్ళ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఒక్కటన్నా నువ్వు చేసిన వార్త ప్రజలకు పనికొచ్చి కనుక నువ్వు చేసిన వార్త నిజమైన వార్త ఉంటే చూద్దాం. ఇక నువ్వు అనుకుంటున్నావు నేను శుద్ధపూసను, నేను నీతివంతుణ్ణి, నేను పటేల్ను అయి ఉండి నేను ఈ వీళ్ళకి ఏదో మన కేటీఆర్కి ఎట్లా అమ్మడపోయినా అని నువ్వు అనుకుంటున్నావు. నీ కథ, నీ సిగ్నల్ ఒక్కసారి 5-6 లైవ్లు నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నావని నువ్వు జీతగాడవు, V6లో పనిచేసిన జీతగాడవు అంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను ఇంతవరకు ముఖ్యమంత్రిని కలవలే, ముఖ్యమంత్రి ఫోటో దిగలే. నాది రాయనికే లేదు, బోర్డు లేదు, ఇట్లా పెన్నుతో రాయనికే. టీవీకి పెట్టి చేస్తున్నాను. నేను టీవీకి కనెక్షన్ చేసి, నాకు మార్కర్ లేదు, ఇట్లా పెట్టరా టీవీకి కనెక్షన్ పెట్టి నేను చెప్తా ఉన్నా. ఈయన 10 లైవ్లు పెడతాడు ఒకసారి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అంటే దోషుల సొమ్ము అడ్వాన్స్ ఉందాడా? 10 ఏళ్ళుగా సర్వనాశనం చేసిన సొమ్ము ఉంది కాబట్టి ఇవాళ మీరు యథేచ్ఛగా ఆటలు ఆడుకుంటా ఉన్నారు. నువ్వు సుఖమైన వాడిని, నీ సంగతి తెలియదు ఎవరికి. ఇంకా నేను గ్రహించిన కాబట్టి చెప్తున్నా, అత్యంత ప్రమాదకారివి నువ్వు. ఒక్కటన్నా ఒక వార్త, నువ్వు చేసిన ఒక వార్త నిజమైతే చెప్పు. రేవంత్ రెడ్డిని దించుతురని 1000 సార్లు వేసాడు. నీ నోటి కూడా 1000 సార్లు వాళ్ళకొచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ 100 వీడియోలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు దిగిపోతున్నాడు, ఊసిపోతున్నాడు, దొబ్బేస్తురని. ఇప్పుడే కాదని చెప్పినాము. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి మళ్ళీ పోటీ వచ్చేటువంటి జగ్గారెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డి ఈసారికే కాదు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకో. ఇక నీ తమ్ముళ్ళు ఏం పెట్టుకుంటావో, ఎట్లా పెట్టుకుంటావో, మడిచి పెట్టుకుంటావో, తిప్పి పెట్టుకుంటావో నీ ఇష్టం అది. కానీ మేము మాత్రం మా ఛానల్ చూసుకో అన్న, ఈ తీట మాటలు ఉండవు.